पहुंच करके कार सेवा करेंगे। లాల్ కృష్ణ అద్వానీ మహానుభావుడు, భారతదేశ చరిత్రలో మనకి ప్రకాశించిన మణిరత్నం. 1927 నవంబర్ 8వ తారీఖు నాడు అఖండ భారత్లోని సింధు ప్రాంతంలో, అంటే ప్రస్తుతం కరాచీ, అక్కడ ఆయన జన్మించాడు. 14 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఇప్పుడు RSS అంటాం కదా, దాంట్లో జాయిన్ అయ్యి ఎంతో నిబద్ధతతో మొదటి నుంచి కూడా విశిష్టమైన సేవలు చేస్తూ ముందుకు వెళుతూ తను 1980 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని స్థాపించడంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి గారు లాంటి వారితో పనిచేస్తూ జనసంఘ ఆవిర్భావానికి కృషి చేయడం. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు కేవలం 2 సీట్లు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా భారతీయ జనతా పార్టీ నడిపించడంలో కానీ 1990లో అయోధ్య రథయాత్ర చేపట్టి హిందువులందరినీ జాగృతం చేస్తూ గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఆయన చేసిన రథయాత్ర భారతదేశం అంతా కూడా ఎంతో గొప్పగా ఒక చారిత్రాత్మక మలుపు తిరిగి భారతీయ జనతా పార్టీ యొక్క పురోభివృద్ధికి ఎంతో దోహదం చేయడానికి ఉపయోగపడిన సన్నివేశం అది. హిందుత్వం యొక్క ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా, అలాగే భారత ఉప ప్రధానిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారాలైన 2010లో పద్మవిభూషణ్, అలాగే 2024లో భారతరత్న అవార్డులు గెలుచుకుని ప్రజలందరి మనసులోని చిరస్థాయిగా ఆయన పేరు ఉండిపోయేలాగా భారతదేశం గౌరవించింది. ఆయన ఆ మహానుభావుడికి మళ్ళా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా ఆయనకి తెలియజేస్తూ, ఇలాంటి మహానుభావులు మనకెందరో ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా మనం తరచూ మాట్లాడుకుందాం. మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.